Hi everyone, my name is Tejasvi, working as a Maths lecturer in Sir CRR Women's Degree College, Eluru. In this video, we discuss some definitions and theorems. Differential operators concept. Scalar point function definition. Let capital S be a domain in space. Capital S అనేది ఏదైనా ఒక డొమైన్ అయితే if to each point P belongs to capital S, P అనే పాయింట్ దగ్గర there corresponds a scalar phi of P. phi అనే ఒక ఫంక్షన్ అనేది డిఫైన్డ్ అయితే దెన్ ఇది స్కేలార్ ఫంక్షన్ కాబట్టి మనకి ఏమవుతుంది ఫైని ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ కింద చెప్పుకుంటాం ఆ ఎస్ అనే డొమైన్లో. ఓకే, వెక్టార్ పాయింట్ ఫంక్షన్ చూడండి. లెట్ క్యాపిటల్ ఎస్ బి ఎ డొమైన్ ఇన్ స్పేస్. క్యాపిటల్ ఎస్ అనేది ఏదైనా ఒక డొమైన్ అయితే ఇఫ్ టు ఈచ్ పాయింట్ పి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్ దేర్ కరస్పాండ్స్ ఏ వెక్టార్ ఎఫ్ ఆఫ్ పి. ఎస్ దగ్గర పి అనే సమ్ పాయింట్ దగ్గర ఏదైనా ఒక వెక్టార్ అనేది డిఫైన్డ్ అయితే అటువంటి వెక్టార్ ఫంక్షన్ని మనం ఏమని చెప్తాం, ఎఫ్ని వెక్టార్ పాయింట్ ఫంక్షన్ కింద చెప్పుకుంటాం ఆ ఎస్ అనే డొమైన్లో. ఓకే, చూడండి ఒక ఎగ్జాంపుల్స్. లెట్ ఓ బి ద ఆరిజిన్ ఇన్ ద స్పేస్ ఎస్. ఓ అనేది ఏదైనా ఒక ఆరిజిన్ అయితే ఎస్లో ఫర్ ఈచ్ పాయింట్ పి ఇన్ ద స్పేస్ దేర్ కరస్పాండ్స్ ఏ యూనిక్ రియల్ నెంబర్ ఈక్వల్ టు ఓపి. పి అనే పాయింట్ కరస్పాండింగ్గా ఏదైనా ఒక రియల్ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అయితే నథింగ్ బట్ అది ఓపీని ఇండికేట్ చేస్తే ఓపీ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ పి. ఓకే, ద ఫంక్షన్ సో డిఫైన్డ్ ఆన్ ద స్పేస్ ఈజ్ కాల్డ్. అలా డిఫైన్డ్ అయిన ఫంక్షన్ని మనం ఏమని చెప్తాం, డిస్టెన్స్ ఫంక్షన్ అని చెప్పుకుంటాం. ఎందుకు, ఓ నుంచి పీకి మధ్య ఉన్న డిస్టెన్స్ని అది ఇండికేట్ చేస్తుంది కాబట్టి దానిని మనం డిస్టెన్స్ ఫంక్షన్ కింద చెప్పుకుంటాం. దానిని ఎలా డినోట్ చేస్తాం, ఆర్ బార్తో డినోట్ చేసుకుంటాం. ఫర్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై కామా జెడ్. సో పి అనే పాయింట్ XYZ అయినట్టయితే ఈ డిస్టెన్స్ ఫంక్షన్ ఆర్ ఆఫ్ పి నథింగ్ బట్ ఏంటి, ఓపి. డిస్టెన్స్ ఓ నుంచి పీకి నథింగ్ బట్ ఏంటి, డిస్టెన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఇండికేట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఓ అండ్ పి. కాబట్టి డిస్టెన్స్ని ఇండికేట్ చేసింది కాబట్టి దానిని మనం డిస్టెన్స్ ఫంక్షన్ కింద చెప్పుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ స్కేలార్ వాల్యూ. ఓకే, డిస్టెన్స్ ఎప్పుడు మనకి స్కేలార్ కాబట్టి ఇట్ ఈస్ ఎ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ కింద దీనిని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, లెట్ ఓ బి ద ఆరిజిన్ ఇన్ ద స్పేస్ క్యాపిటల్ ఎస్. ఓ అనేది ఏదైనా ఒక ఆరిజిన్ అయితే ఎస్ అనే స్పేస్లో ఫర్ ఈచ్ పాయింట్ పి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎస్. పి అనే పాయింట్ ఎస్లో ఉండి దాని కరస్పాండింగ్గా ఏ యూనిట్ వెక్టార్ ఓపి, ఒక వెక్టార్ అనేది. ఓకే, సో ఓ నుంచి పీకి ఒక వెక్టార్ అనేది ఎగ్జిస్ట్ అయితే ద ఫంక్షన్ సో డిఫైన్డ్ ఆన్ ద స్పేస్ ఎస్. ఆ ఫంక్షన్ అనేది ఎస్ అనే స్పేస్లో డిఫైన్డ్ అయింది. దానిని మనం ఏమని చెప్తాం, ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టార్ ఫంక్షన్ కింద చెప్తాం. ఒక వెక్టార్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనం దానిని పొజిషన్ వెక్టార్ ఫంక్షన్ కింద చెప్తాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ బార్. దానిని మనం ఆర్ బార్ అనే సింబల్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇక్కడ పి వాల్యూ మనకి ఎక్స్ కామా వై కామా జెడ్ తీసుకుంటే ఆర్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఓపి అవుతుంది. ఓపి అంటే నథింగ్ బట్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. ఓకే, సో నెక్స్ట్ డెల్టా నైబర్హుడ్. లెట్ క్యాపిటల్ పి బి ఎ పాయింట్ ఇన్ ద స్పేస్. పి అనేది ఏదైనా ఒక పాయింట్ అయితే అండ్ డెల్టా గ్రేటర్ దాన్ 0, స్మాల్ డెల్టా క్రొనికర డెల్టా అనేది గ్రేటర్ దాన్ 0 అనేది ఎగ్జిస్ట్ అయితే ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ క్యూ సచ్ దాట్ క్యూ అనే సెట్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉన్నట్టయితే సచ్ దాట్ ఆ పీక్యూ అనేది లెస్ దాన్ డెల్టా అయితే, పీ నుంచి క్యూకి ఉన్న డిస్టెన్స్ అనేది లెస్ దాన్ డెల్టా అయితే ఈజ్ కాల్డ్ డెల్టా నైబర్హుడ్ ఆఫ్ పీ. దానిని మనం ఏమని చెప్తాం, డెల్టా నైబర్హుడ్ కింద చెప్తాం. ఇఫ్ పీ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ డెల్టా నైబర్హుడ్ ఆఫ్ పీ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద డిలీటెడ్ డెల్టా నైబర్హుడ్ ఆఫ్ పీ. ఆ డెల్టా నైబర్హుడ్లో పీ అనే పాయింట్ దేని దగ్గర అయితే మనం పాయింట్ కింద చెప్తామో ఆ పాయింట్ అనేది కనుక తీసేసినట్టయితే రిమైనింగ్ ఉన్న నైబర్హుడ్ని మనం ఏమని చెప్తాం, పీ ఏమని చెప్తాం, డిలీటెడ్ డెల్టా నైబర్హుడ్ ఆఫ్ పీ కింద చెప్పుకుంటాం.
సో మనం ఇక్కడ ఏంటి అంటే P అనే పాయింట్ నుంచి సమ్ సర్టెన్ డిస్టెన్స్ డెల్టాతో మన రేడియస్తో మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేసినట్టయితే ఆ సెట్లో సమ్ Q అనే పాయింట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే ఇప్పుడు మనకి దానిని డెల్టా నైబర్హుడ్తో డినోట్ చేస్తాం. సో ఇన్ కేసు P గనక ఆ నైబర్హుడ్లో లేకపోతే దానిని డిలీటెడ్ డెల్టా నైబర్హుడ్ ఆఫ్ P కింద చెప్పుకుంటాం. లిమిట్. So let phi be a scalar point function defined on a deleted neighborhood of P. Phi అనే ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ని ఒక నైబర్హుడ్, అది కూడా డిలీటెడ్ నైబర్హుడ్ అంటే P అనే పాయింట్ ఉండదు, దాంట్లో డిఫైన్ చేశారు. అండ్ స్మాల్ ఎల్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. ఎల్ అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ అయితే ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఒక ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అనేది ఎగ్జిస్ట్ అయ్యి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ ఏమవ్వాలి, 0 లెస్ దాన్ QP లెస్ దాన్ డెల్టా అయితే దట్ ఇంప్లైస్ మోడ్ phi of Q మైనస్ L లెస్ దాన్ ఎప్సిలాన్. ఈ కండిషన్ కనుక ఒబే చేస్తే అప్పుడు మనం దానిని లిమిట్ కింద ఆ phi అనే ఫంక్షన్కి L ఇస్ ద లిమిట్ కింద చెప్పుకుంటాం. ఓకే, సో అంటే లిమిట్ Q టెన్స్ టు P, Q అనే పాయింట్ నుంచి P అనే పాయింట్కి ఉన్న phi వాల్యూ అనేది దేని లిమిట్ L. ఓకే, అర్థమవుతుందా? ఒక డిలీటెడ్ నైబర్హుడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతా సమ్ సర్టెన్ రేడియస్ డెల్టాతో దాంట్లో ఒక ఫంక్షన్ అనేది మనకి డిఫైన్ చేసినట్టయితే అది కూడా నథింగ్ బట్ ఏ ఫంక్షన్, ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అనేది డిఫైన్డ్ అయితే అంటే మనకున్న వాల్యూస్ అన్నీ కూడా రియల్ వాల్యూస్. ఓకే, సో కాన్స్టెంట్ వాల్యూస్. అలాంటి ఫంక్షన్ అనే దానికి ఎల్ని మన లిమిట్ అని చెప్పాలి అంటే మనకి ఎప్సిలాన్ రేడియస్తో పర్టికులర్ పాయింట్ దగ్గర నైబర్హుడ్లో ఈ ఎల్ పాయింట్స్ అనేవి మనకి ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడే మనం ఆ ఎల్ని దాని యొక్క లిమిట్ కింద చెప్పుకుంటాం. అంటే లిమిట్ Q టెన్స్ టు P, phi వాల్యూ అనేది ఏమవుతుంది, L అవుతుంది. నెక్స్ట్ సిమిలర్ వేలో ఇందాక మనం స్కేలార్ చెప్పాం కాబట్టి ఇప్పుడు మనం వెక్టార్కి చెప్పుకుందాం. మనం వెక్టార్ ఫంక్షన్ని కనుక డిఫైన్ చేసినట్టయితే ఒక డిలీటెడ్ నైబర్హుడ్లో ఒక వెక్టార్ I బార్ అనేది ఎగ్జిస్ట్ అయినట్టయితే ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఈ కండిషన్ అనేది మనకి ఒబే అవ్వాలి. ఏంటిది ఆ కండిషన్? ఇక్కడ డిలీటెడ్ నైబర్హుడ్ Pకి సమ్ రేడియస్ డెల్టాతో ఎగ్జిస్ట్ అయినట్టయితే సో F యొక్క వాల్యూస్ అన్నీ కూడా మనకి L కన్నా తీస్తే ఆ వాల్యూస్ అన్నీ లెస్ దాన్ ఎప్సిలాన్ అయితే అంటే I యొక్క నైబర్హుడ్తో మనం ఈ డ్రా చేసుకున్నట్టయితే ఈ నైబర్హుడ్ అనేది దాంట్లోనే F ఆఫ్ Q వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఈ I బార్ని ఈ F బార్ యొక్క లిమిట్ కింద మనం చెప్పుకుంటాం. అంటే దీన్ని ఎలా ఇండికేట్ చేస్తున్నాం, లిమిట్ Q టెన్స్ టు P, Q నుంచి Pకి ఉన్న పర్టికులర్ వాల్యూస్ ఆఫ్ ఫంక్షనల్ వాల్యూస్ యొక్క లిమిట్ అనేది ఏమని చెప్పుకుంటాం, I బార్తో ఇండికేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూటీ. కంటిన్యూటీ అంటే కూడా మీ అందరికీ తెలుసు, ఆ లిమిట్ వాల్యూ అనేది ఆ ఫంక్షనల్ వాల్యూకి సమానం అవ్వాలి. లెట్ phi be defined on a neighborhood of P. phi అనే ఒక ఫంక్షన్ని P యొక్క నైబర్హుడ్లో డిఫైన్ చేశారు. అయితే ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0, ఎప్సిలాన్ అనే ఒక పాజిటివ్ నెంబర్ ఎగ్జిస్ట్ అయ్యి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0, దానికి కరస్పాండింగ్గా డెల్టా గ్రేటర్ దాన్ 0 అనేది ఎగ్జిస్ట్ అయితే సచ్ దట్ మనకి కండిషన్ అనేది ఒబే చేయాలి. ఏంటి ఆ కండిషన్? 0 లెస్ దాన్ QP లెస్ దాన్ డెల్టా. అంటే QP అనే డిస్టెన్స్ అనేది లెస్ దాన్ డెల్టా అవ్వాలి. అంటే దాని అర్థం P కరస్పాండింగ్గా డిఫైన్ చేసిన Q వాల్యూస్ అన్నీ కూడా డెల్టా రేడియస్ బిలోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, దట్ ఇంప్లైస్ దాని కరస్పాండింగ్గా phi ఆఫ్ Q మైనస్ phi ఆఫ్ P అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అంటే మనకి ఇక్కడ phi ఆఫ్ Q phi ఆఫ్ P అంటే P కరస్పాండింగ్గా మనం I అనే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తే phi ఆఫ్ P ఎగ్జిస్ట్ అయితే ఎప్సిలాన్ రేడియస్తో దానికి కరస్పాండింగ్ ఒక నైబర్హుడ్ అనేది డ్రా చేస్తే phi ఆఫ్ Q పాయింట్స్ అన్నీ కూడా మనకి దాంట్లోనే ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడు మనం అటువంటి phi అనే స్కేలార్ అనేది డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి phi అనే ఆ స్కేలార్ ఫంక్షన్ అనేది P అనే పర్టికులర్ పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్పుకుంటాం. సిమిలర్ వేలో ఒక వెక్టార్ గురించి మాట్లాడినట్టయితే లెట్ F బార్ బి డిఫైన్డ్ ఆన్ ఏ నైబర్హుడ్ ఆఫ్ P.
ఎఫ్ బార్ అనే ఒక వెక్టార్ని పి యొక్క నైబర్హుడ్ దగ్గర డిఫైన్ చేసుకున్నారు. ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఎప్సిలాన్ వాల్యూ అనేది పాజిటివ్ అయ్యి దానికి కరస్పాండింగ్గా ఒక డెల్టా గ్రేటర్ దాన్ 0 అనేది ఎగ్జిస్ట్ అయినట్టయితే సచ్ దట్ మనకి ఏమవ్వాలి, ఈ కండిషన్ అనేది ఒబే చేయాలి. ఏంటి, 0 లెస్ దాన్ క్యూపీ లెస్ దాన్ డెల్టా. దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ బార్ ఆఫ్ క్యూ మైనస్ ఎఫ్ బార్ ఆఫ్ పి లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. ఇందాకలాగానే పి కరస్పాండింగ్గా డెల్టా రేడియస్తో ఒక నైబర్హుడ్ అనేది మనం డ్రా చేసినట్టయితే దాంట్లో క్యూ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. అలాగే ఎఫ్ బార్ ఆఫ్ పి అనే పాయింట్ దగ్గర ఎఫ్ బార్ని డిఫైన్ చేసి ఆ పాయింట్ ఫంక్షన్కి మనం ఎప్సిలాన్ రేడియస్తో కనుక ఒక నైబర్హుడ్ అనేది డ్రా చేసినట్టయితే దాంట్లో ఎఫ్ బార్ ఆఫ్ క్యూ వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. అప్పుడు మనం అటువంటి వెక్టార్ ఫంక్షన్ ఎఫ్ బార్ని కంటిన్యూస్ అవుతుంది పి దగ్గర అని చెప్పుకుంటాం. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్. ఇఫ్ ఫై అండ్ సై ఆర్ స్కాలార్ పాయింట్ ఫంక్షన్స్, ఫై సై అనేవి ఏవైనా రెండు స్కాలార్ పాయింట్ ఫంక్షన్స్ అయినట్టయితే, అలాగే ఎఫ్ అండ్ జి ఆర్ వెక్టార్ ఫంక్షన్స్, ఎఫ్ అలాగే జి అనేవి ఏవైనా రెండు వెక్టార్ ఫంక్షన్స్ అయ్యి హ్యావింగ్ డైరెక్షనల్ డెరివేటివ్స్ ఎట్ పి, వాటికి డైరెక్షనల్ డెరివేటివ్స్ అనేవి పి అనే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయితే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఈ, ఏ డైరెక్షన్లో, యూనిట్ వెక్టార్ ఈ డైరెక్షన్లో ఎగ్జిస్ట్ అయితే దెన్ ద ఫాలోయింగ్ రిజల్ట్స్ హోల్డ్, అయితే కింద ఉన్న రిజల్ట్స్ అనేవి హోల్డ్ అవుతాయి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఏంటివి హోల్డ్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకే, సో డో బై డో ఎస్ ఆఫ్ ఫై ప్లస్ ఆర్ మైనస్ సై వాల్యూ అనేది దేనికి సమానం అవుతుంది, డో ఫై బై డో ఎస్ ప్లస్ ఆర్ మైనస్ డో సై బై డో ఎస్కి సమానం అవుతుంది. అలాగే డో బై డో ఎస్ ఆఫ్ ఫై సై వాల్యూ అనేది దేనికి సమానం అవుతుంది, ఫై ఇంటూ డో సై బై డో ఎస్ ప్లస్ సై ఇంటూ డో ఫై బై డో ఎస్కి సమానం అవుతుంది. ఓకే, అలాగే డో బై డో ఎస్ ఆఫ్ ఎఫ్ బార్ ప్లస్ జీ బార్ వాల్యూ అనేది దేనికి సమానం అవుతుంది, డో ఎఫ్ బార్ బై డో ఎస్ ప్లస్ ఆర్ మైనస్ డో జీ బార్ బై డో ఎస్కి సమానం అవుతుంది. అలాగే డో బై డో ఎస్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ జీ బార్ అనేది దేనికి సమానం అవుతుంది, డో ఎఫ్ బార్ బై డో ఎస్ డాట్ జీ బార్ ప్లస్ ఎఫ్ బార్ డాట్ డో జీ బార్ బై డో ఎస్కి సమానం అవుతుంది. ఓకే, అలాగే డో బై డో ఎస్ ఆఫ్ ఎఫ్ బార్ క్రాస్ జీ బార్ అనేది దేనికి సమానం, డో ఎఫ్ బార్ బై డో ఎస్ క్రాస్ జీ బార్ ప్లస్ ఎఫ్ బార్ క్రాస్ డో జీ బార్ బై డో ఎస్కి సమానం. అలాగే డో బై డో ఎస్ ఆఫ్ ఫై ఎఫ్ బార్, ఇప్పుడు దాకా మనం రెండు వెక్టార్స్ మధ్య లేదా రెండు స్కాలర్స్ మధ్య రాసాము. ఇప్పుడు ఒక స్కాలర్కి ఒక వెక్టార్ ఫంక్షన్కి మనం డెరివేటివ్ అప్లై చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఏంటి, ఫై ఇంటూ డో ఎఫ్ బార్ బై డో ఎస్ ప్లస్ డో ఫై బై డో ఎస్ ఇంటూ ఎఫ్ బార్. ఓకే, నోట్ పాయింట్. ఇఫ్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు f1 i bar ప్లస్ f2 j bar ప్లస్ f3 k bar. ఓకే, ఇవి వెక్టార్స్ కాబట్టి మనం బార్స్తో ఇండికేట్ చేసాం. ఇక్కడున్న f1 f2 f3కి డైరెక్షనల్ డెరివేటివ్స్ అనేవి p అనే పాయింట్ దగ్గర ఈ బార్ డైరెక్షన్లో కనుక ఎగ్జిస్ట్ అయితే దెన్ డో ఎఫ్ బార్ బై డో ఎస్ వాల్యూ అనేది దేనికి సమానం అవుతుంది, i బార్ ఇంటూ కాంపోనెంట్స్, విడివిడిగా ఉన్న కాంపోనెంట్స్ యొక్క డిఫరెన్షియేషన్కి సమానం అవుతుంది. అంటే i బార్ ఇంటూ డో ఎఫ్ వన్ బార్ బై డో ఎస్ ప్లస్ j బార్ ఇంటూ డో ఎఫ్ టూ బార్ బై డో ఎస్ ప్లస్ k బార్ ఇంటూ డో ఎఫ్ త్రీ బార్ బై డో ఎస్కి సమానం అవుతుంది. నెక్స్ట్ థీరం. ఇఫ్ ఆర్ బార్ బి ద పొజిషన్ వెక్టార్ ఫంక్షన్, ఆర్ బార్ అనేది ఏదైనా పొజిషన్ వెక్టార్ ఫంక్షన్ అయ్యి అలాగే ఈ బార్ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్, ఈ బార్ అనేది ఒక యూనిట్ వెక్టార్ అయితే దెన్ ఇప్పుడు మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నారు, డో ఆర్ బార్ బై డో ఈ బార్ వాల్యూ అనేది ఈ బార్కి సమానం అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో చూడండి ప్రూఫ్. లెట్ క్యాపిటల్ P బి ఏ పాయింట్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఆర్ బార్. P అనేది ఏదైనా ఒక పాయింట్ అయితే ఆర్ బార్ అనే డొమైన్లో లెట్ Q నాట్ ఈక్వల్ టు P, ఇంకో పాయింట్ Q అనేది ఎగ్జిస్ట్ అయింది, అది Pకి సమానం కాదు, ఆ Q కూడా Lలో ఉంది అని చెప్పి మనం తీసుకున్నాం. వేర్ L ఈస్ ద రే త్రూ P
ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ బార్. ఇక్కడ ఎల్ అంటే నథింగ్ బట్ ఒక రే అనమాట. ఆ రే అనేది పి అనే పాయింట్ నుంచి ఈ బార్ ఎటువైపు అయితే ఉందో ఆ డైరెక్షన్లో అది ఉంది. ఆ విధంగా మనం పీక్యూ పాయింట్స్ని కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారు? డో ఆర్ బార్ బై డో ఈ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దానికోసం మన ఫార్ములాని రాసుకుంటున్నాం. డో ఆర్ బార్ బై డో ఈ బార్ మన డిఫరెన్షియేషన్స్ ఫార్ములా తెలుసు కదా, డెరివేటివ్స్కి ఆ ఫార్ములాని ఇది కూడా. సో రాసుకున్నాం. లిమిట్ క్యూ టెన్స్ టు పి ఆర్ ఆఫ్ క్యూ మైనస్ ఆర్ ఆఫ్ పి బై క్యూపి. ఓకే, సో ఆర్ ఆఫ్ క్యూ అంటే నథింగ్ బట్ ఓక్యూ మైనస్ ఆర్ ఆఫ్ పి అంటే నథింగ్ బట్ ఓపి బై క్యూపి. సో ఇక్కడ ఓక్యూ నుంచి ఓపి అంటే మనకి ఏం మిగులుతుంది? డిస్టెన్స్ అనేది ఆరిజిన్ నుంచి క్యూకున్న డిస్టెన్స్ నుంచి ఆరిజిన్ నుంచి పీకున్న డిస్టెన్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ ఏ డిస్టెన్స్ మిగులుద్ది? మనకి పీక్యూ డిస్టెన్సే మిగులుద్ది. సో అంటే మనకి పీక్యూ బై కిందన్న క్యూపీని మనం క్యూ నుంచి పీకున్న డిస్టెన్స్ అన్నా పీ నుంచి క్యూకున్న డిస్టెన్స్ అన్నా ఒకటే కాబట్టి మనం ఈ విధంగా ఇండికేట్ చేసాం పీక్యూ కింద. సో అంటే ఇక్కడ ఈ బార్ యూనిట్ వెక్టార్ కాబట్టి ఈ బార్తో మల్టిప్లై చేసాం జస్ట్. సో ఇక్కడ పీక్యూ డిస్టెన్స్ క్యూపీ డిస్టెన్స్ ఒకటే కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకా ఏం మిగులుతుందో? ఓన్లీ ఈ బార్ మిగులుతుంది. ఈ బార్ అనేది యూనిట్ వెక్టార్ కాబట్టి దానికి లిమిట్ కూడా సేమ్ యూనిట్ వెక్టారే కాబట్టి ఈ బార్ మిగులుతుంది. సో ప్రూవ్ చేసేసాం. మనల్ని డో ఆర్ బార్ బై డో ఈ బార్ ఈక్వల్ టు ఈ బార్ అని ప్రూవ్ చేయమన్నారు. ఆ వాల్యూ అనేది మనం ఈ బార్ అని చెప్పి ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ నోట్ పాయింట్. డో ఆర్ బార్ బై డో ఎక్స్ వాల్యూ అనేది దేనికి సమానం? ఆర్ బార్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసిన ఐ బారే మిగులుద్ది. ఆర్ బార్ని విత్ రెస్పెక్ట్ టు ఐ బార్ చేసిన మనకి ఐ బారే మిగులుతుంది. అలాగే సిమిలర్ వేలో మీరు డో ఆర్ బార్ బై డో వై ఆర్ బార్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేసిన ఆర్ బార్ని విత్ రెస్పెక్ట్ టు జే బార్ యొక్క కాంపోనెంట్తో చేస్తున్నాం అన్నమాట. సో నథింగ్ బట్ మళ్ళీ మనకి ఏం మిగులుతుంది? జే బారే మిగులుతుంది. అలాగే డో ఆర్ బార్ బై డో జెడ్ వాల్యూ అనేది మనకి దేనికి సమానం? కే బార్కి. ఆ వాల్యూ అనేది దేనికి సమానం? డో ఆర్ బార్ బై డో కే బార్కి సమానం. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ అయితే దెన్ డో ఆర్ బార్ బై డో ఈ బార్ వాల్యూ అనేది దేనికి సమానం అవుతుంది? డో ఆర్ బార్ బై డో ఎస్కి సమానం అవుతుంది. అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో చేసాం. దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో చేస్తే దాంట్లో ఉన్న ప్రతి కాంపోనెంట్ని విత్ రెస్పెక్ట్ టు ఎస్తో చేయాలి. అంటే ఏమవుతుంది? డో ఎక్స్ బై డో ఎస్ ఇంటూ ఐ బార్ ప్లస్ డో వై బై డో ఎస్ ఇంటూ జే బార్ ప్లస్ డో జెడ్ బై డో ఎస్ ఇంటూ కే బార్కి సమానం. ఈ వాల్యూ అనేది మొత్తం దేనికి సమానం? ఈ బార్కి సమానం. అంటే ఈ కేసులో కూడా మనకి డైరెక్ట్గా డో ఆర్ బార్ బై డో ఈ బార్ వాల్యూ అనేది దేనికి సమానం అవుతుంది? ఈ బార్కి సమానం అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ గ్రేడియంట్ ఆఫ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ యొక్క గ్రేడియంట్. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లెట్ ఫై బి ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్. ఫై అనేది ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అయితే హ్యావింగ్ ద డైరెక్షనల్ డెరివేటివ్స్ దానికి కరస్పాండింగ్గా దాని యొక్క డైరెక్షనల్ డెరివేటివ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే నథింగ్ బట్ డైరెక్షనల్ డెరివేటివ్స్ ఏంటివి? డో ఫై బై డో ఎక్స్ అలాగే డో ఫై బై డో వై డో ఫై బై డో జెడ్ in the directions of I bar, J bar, K bar. So what directional derivatives ఏ డైరెక్షన్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది? I bar కి J bar కి K bar కరస్పాండింగ్గా ఎగ్జిస్ట్ అయినట్టయితే అప్పుడు దెన్ ద వెక్టార్ ఒక వెక్టార్ I bar డో ఫై బై డో ఎక్స్ ప్లస్ J bar డో ఫై బై డో వై ప్లస్ K bar డో ఫై బై డో జెడ్ ఇలా ఫామ్ అయిన ఆ వెక్టార్ని మనం ఈజ్ కాల్డ్ ద గ్రేడియంట్ ఆఫ్ ఫై. ఫై యొక్క డైరెక్షనల్ డెరివేటివ్స్తో రాసాం కాబట్టి దానిని ఫై యొక్క గ్రేడియంట్ కింద చెప్పుకుంటాం. ఓకే, ఇట్ ఈస్ రిటన్ యాజ్ గ్రాడ్ ఫై. దానిని మనం ఏ విధంగా రాస్తాం? గ్రాడ్ ఫై కింద రాస్తాం. ఓఆర్ఆర్ లేదా డెల్ ఫై కింద రాసుకుంటాం. దానిని ఏ విధంగా రాస్తాం? గ్రాడ్ ఫై లేదా డెల్ ఫై కింద రాస్తాం. అంటే గ్రాడ్ ఫై వాల్యూ నథింగ్ బట్ దేనికి సమానం? డెల్ ఫైకి సమానం. డెల్ ఫై అంటే నథింగ్ బట్ ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఫై బై డో వై ప్లస్ కే బార్ డో ఫై బై డో జెడ్కి సమానం. అంటే వాల్యూని ఎలా రాసుకోవచ్చు? సమ్మేషన్ ఆఫ్ ఐ బార్ డో ఫై బై డో ఎక్స్ కింద రాసుకోవచ్చు. సమ్మేషన్ కాబట్టి మనం రివీల్ చేసినట్టయితే తర్వాత టర్మ్స్ రాస్తున్నట్టు అర్థం. ఓకే.
సో గ్రేడియంట్ అంటే అర్థం ఒక స్కేలార్ ఫంక్షన్ని ఒక వెక్టార్ ఫంక్షన్ కింద ట్రాన్స్ఫర్ చేసే ఒక ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. థీరం. ఇఫ్ ఎఫ్ అండ్ జీ ఆర్ టూ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్, ఎఫ్ అలాగే జీ అనేవి ఏవైనా రెండు స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అయినట్టయితే దెన్ గ్రాడ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ వాల్యూ అనేది గ్రాడ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ గ్రాడ్ జీకి సమానం అవుతుంది అని ప్రూవ్ చేయాలి. అలాగే గ్రాడ్ ఎఫ్ జీ వాల్యూ అనేది గ్రాడ్ ఎఫ్ ఇంటూ జీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఇంటూ గ్రాడ్ జీకి సమానం అవుతుంది అని ప్రూవ్ చేయమంటున్నారు. సో దానికోసం ఫస్ట్ ప్రూఫ్ చూడండి. ఫస్ట్ మనం ఇచ్చినవి రాసుకోవాలి. ఎఫ్ జీ అనేవి ఏవైనా టూ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్ అని. ఆ తర్వాత ఎల్హెచ్ఎస్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. అంటే గ్రాడ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీని తీసుకున్నాం. సో గ్రాడ్ అంటే ఏంటి? డెల్ అని. సో డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీని తీసుకున్నాం. అంటే డెల్ అంటే మన ఫార్ములా ఏంటి? ఇక్కడ ఎఫ్ ప్లేస్లో మనకి ఇక్కడ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఉంది. సో మన ఫార్ములాలో దీన్ని రీప్లేస్ చేసుకోవాలి. అంటే సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ప్లస్లో ఈ టర్మ్ని రాసుకున్నాం, ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ అని. ఇప్పుడు సమ్మేషన్ ఐ బార్ ఇంటూ మన రెండు వెక్టార్స్ అయితే రెండు స్కేలార్స్ అయితే మనకి మనం డిఫైన్ చేసుకున్నాగా నోట్ పాయింట్స్లో డిఫరెన్షియేషన్ అనేది రెండింటికి విడివిడిగా అప్లై చేయొచ్చని. దాని ప్రకారం ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో జీ అలాగే జీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో సపరేట్గా రాసుకున్నాం. ఇప్పుడు ఈ సమ్మేషన్ని లోపలికి అప్లై చేసినట్టయితే సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో జీ బై డో ఎక్స్ అవుతుంది. సమ్మేషన్ ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే వాల్యూ డెల్ ఎఫ్ అని, ప్లస్ ఆర్ మైనస్ సమ్మేషన్ ఐ బార్ డో జీ బై డో ఎక్స్ అంటే అర్థం డెల్ జీ అని. అంటే ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది? డెల్ ఎఫ్ అంటే నథింగ్ బట్ గ్రాడ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్ జీ అంటే నథింగ్ బట్ గ్రాడ్ జీ అని. సో మనం ఏం ప్రూవ్ చేసాం? గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ జీ వాల్యూ అనేది నథింగ్ బట్ గ్రేడియంట్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఆర్ మైనస్ గ్రేడియంట్ ఆఫ్ జీ కింద ప్రూవ్ చేసాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ దాన్ని ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, గ్రాడ్ ఎఫ్ జీ. ఓకే, సో గ్రేడియంట్ అంటే ఫార్ములా డెల్ ఫైవ్ ప్లేస్లో ఇక్కడ ఎఫ్జీ అది రాసాం ఎఫ్జీ అని. సో అంటే మన ఫార్ములాలో సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎఫ్ ప్లేస్లో మనం ఎఫ్జీని రీప్లేస్ చేసుకున్నాం. అంటే సమ్మేషన్ ఐ బార్ ఇంటూ సో డిఫరెన్షియేషన్ ఆఫ్ టూ స్కేలార్ పాయింట్ ఫంక్షన్స్. సో కాబట్టి ఎఫ్ ఇంటూ జీకి డిఫరెన్షియేషన్ డో జీ బై డో ఎక్స్ ప్లస్ మళ్ళీ ఎఫ్కి డిఫరెన్షియేషన్ డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ జీ. ఓకే, ఈ సమ్మేషన్ ఐ బార్ని లోపలికి రాసుకుందాం. అంటే సమ్మేషన్ ఐ బార్ ఇంటూ మనకి ఏమవుతుంది? డో జీ బై డో ఎక్స్ ఇంటూ ఎఫ్ ప్లస్ సమ్మేషన్ ఐ బార్ ఇంటూ డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ జీ. ఇప్పుడు ఈ ఎఫ్ని బయటికి రాసి ఎఫ్ ఇంటూ సమ్మేషన్ ఐ బార్ డో జీ బై డో ఎక్స్ని ఇక్కడ రాసాం, ప్లస్ జీని బయటికి రాసి సమ్మేషన్ ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ని రాసుకున్నాం. ఓకే, అంటే ఎఫ్ ఇంటూ సమ్మేషన్ ఐ బార్ డో జీ బై డో ఎక్స్ అంటే అర్థం ఏంటి? మన ఫార్ములా. సో ఇది జీ యొక్క గ్రేడియంట్కి ఫార్ములా అంటే డెల్ జీ ప్లస్ జీ ఇంటూ ఇది మన ఫార్ములా. ఓకే, సో ఏంటి? సమ్మేషన్ ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే ఫార్ములా డెల్ ఎఫ్. సో ఆ విధంగా మనం రాసుకున్నాం. సో అంటే ఎఫ్ ఇంటూ డెల్ జీ అంటే గ్రాడ్ జీ ప్లస్ జీ ఇంటూ డెల్ ఎఫ్ అంటే గ్రాడ్ ఎఫ్. ఓకే, ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. సో ప్రూవ్ చేసేసాం. నోట్ పాయింట్, ఇఫ్ ఎఫ్ ఈజ్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్, ఎఫ్ అనేది ఏదైనా ఒక స్కేలార్ పాయింట్ ఫంక్షన్ అయ్యి అండ్ సి ఈజ్ ఏ కాన్స్టెంట్, సి అనేది ఏదైనా ఒక కాన్స్టెంట్ అయితే దెన్ డెల్ ఆఫ్ సిఎఫ్ వాల్యూ అనేది మనకి ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ 5 ప్లేస్లో మన ఫార్ములాలో సిఎఫ్ ఉంది. సో మన ఫార్ములా రాసుకుని దాంట్లో 5 ప్లేస్లో సిఎఫ్ని రీప్లేస్ చేసుకుంటున్నాం. అంటే సమ్మేషన్ ఐ బార్ డో బై డో ఎక్స్ ఆఫ్ సిఎఫ్ కింద రాసాం. అంటే సమ్మేషన్ ఐ బార్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? కాన్స్టెంట్ ఇంటూ ఉంది కాబట్టి ఆ కాన్స్టెంట్ని బయటికి రాసి ఓన్లీ ఆ స్కేలార్ ఫంక్షన్కి మట్టుకే డిఫరెన్షియేషన్ అప్లై చేసాం. అంటే డో ఎఫ్ బై డో ఎక్స్ అవుతుంది. సో ఈ కాన్స్టెంట్ని బయటికి రాసి సమ్మేషన్ ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ అవుతుంది. అంటే ఈ వాల్యూ దేనికి సమానం అవుతుంది?
సి ఇంటూ డెల్ ఎఫ్కి సమానం అవుతుంది. ఓకే, సో డెల్ ఆఫ్ సిఎఫ్ వాల్యూ అనేది దేనికి సమానం అవుతుంది? సి ఇంటూ డెల్ ఎఫ్కి సమానం అవుతుంది. నెక్స్ట్ థీరం, ద నెససరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ టు బీ కాన్స్టెంట్ ఈజ్ దట్ డెల్ ఎఫ్ ఈక్వల్ టు 0. మనల్ని నెససరీ అలాగే సఫిషియంట్ని ప్రూవ్ చేయమన్నారు. దేనికి మధ్య? ఫర్ ఏ స్కేలార్ పాయింట్ ఫంక్షన్ ఎఫ్ టు బి కాన్స్టెంట్. ఆ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ అయినట్టయితే దాని యొక్క గ్రేడియంట్ వాల్యూ డెల్ ఎఫ్ వాల్యూ అనేది ఈక్వల్ టు 0 అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఓకే, దానికోసం చూడండి, ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ కింద తీసుకున్నాం. సో ఎఫ్ అనేది ఫంక్షన్ ఆఫ్ 3 వేరియబుల్స్ అంటే ఎక్స్ వై జెడ్, దాన్ని మనం ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కింద తీసుకున్నాం. ఎప్పుడైతే దాన్ని కాన్స్టెంట్ అని చెప్తున్నామో కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ వాల్యూ అనేది మనకి జీరోస్కి సమానం అవుతుంది. సో ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే కాన్స్టెంట్ కాబట్టి దాని డిఫరెన్షియేషన్ అనేది మనకి 0కి సమానం అవుతుంది. ఓకే, అలాగే ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేసిన దాని డిఫరెన్షియేషన్ వాల్యూ అనేది మనకి 0. అలాగే ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేసిన మనకి ఆ వాల్యూ అనేది దేనికి సమానం అవుతుంది? 0కి సమానం అవుతుంది. సో ఇప్పుడు మనం డెల్ ఎఫ్ వాల్యూ 0 అని ప్రూవ్ చేయాలి. డెల్ ఎఫ్ మీన్స్ గ్రాడ్ ఎఫ్, గ్రాడ్ ఎఫ్ మీన్స్ డెల్ ఎఫ్. ఓకే, సో మన ఫార్ములాని రాసుకుందాం. మన ఫార్ములా ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డో ఎఫ్ బై డో జెడ్. ఇది మన ఫార్ములా, గ్రేడియంట్కి ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో డో ఎఫ్ బై డో ఎక్స్ కనిపించిన ప్లేస్లో 0ని, అలాగే డో ఎఫ్ బై డో వై ప్లేస్లో 0ని, డో ఎఫ్ బై డో జెడ్ ప్లేస్లో 0ని రీప్లేస్ చేసి రాసుకున్నాం. ఓకే, 0 ఇంటూ ఐ బార్ 0, 0 ఇంటూ జే బార్ 0, 0 ఇంటూ కే బార్ 0. సో టోటల్లీ ఈ వాల్యూ మొత్తం మనకి 0కి సమానం అవుతుంది. కాబట్టి డెల్ ఎఫ్ వాల్యూ అనేది మనకి ఎంత వచ్చింది? 0. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడితో మనకి నెసరీ కండిషన్ అయింది. కాన్వర్స్గా ఇప్పుడు మనం సఫిషియెంట్ని ప్రూవ్ చేయాలి. సఫిషియెంట్ అంటే మనం డెల్ ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకోవాలి. డెల్ ఎఫ్ అంటే అర్థం ఏంటి? గ్రాడ్ ఎఫ్ అని. అంటే ఇప్పుడు మనం గ్రాడ్ ఎఫ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఆ ఫంక్షన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. దానికోసం చూడండి, మనం ఈ విధంగా తీసుకున్నాం కదా, గ్రాడ్ ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు 0 అని. గ్రాడ్ ఎఫ్ అంటే మన ఫార్ములాని రాసుకున్నాం. గ్రాడ్ ఎఫ్ అంటే ఏంటి? డెల్ ఎఫ్. డెల్ ఎఫ్ అంటే ఫార్ములా ఏంటి? ఐ బార్ డో ఎఫ్ బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో ఎఫ్ బై డో వై ప్లస్ కే బార్ డో ఎఫ్ బై డో జెడ్. ఈ వాల్యూ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకున్నాం. సో ఈ టోటలీ ఈ మొత్తం 0కి సమానం అవుతుంది అంటే 0ని ఏ విధంగా రాయొచ్చు? 0 ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 0 కే బార్ కింద రాసుకోవచ్చు. అంటే వాటిలో ఉన్న కాంపోనెంట్స్ కూడా మనకి దేనికి సమానం అవుతాయి? జీరోస్కి సమానం అవుతాయి. కాబట్టి డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూ 0, డో ఎఫ్ బై డో వై వాల్యూ 0, డో ఎఫ్ బై డో జెడ్ వాల్యూ మనకి 0కి సమానం అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఎఫ్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ వై జెడ్. ఎఫ్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసిన 0నే, వైతో చేసిన 0నే, జెడ్తో చేసిన 0నే. సో కాబట్టి మనకి ఆ ఓవరాల్ ఫంక్షన్ అనేది ఎక్స్ వై జెడ్ వేరియబుల్స్తో వాటి ఇండివిజువల్ వాల్యూస్ యొక్క డిఫరెన్షియేషన్ జీరోస్ అయినాయి. కాబట్టి ఆ ఓవరాల్ ఫంక్షన్ అనేది మనకి ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే అది కాన్స్టెంట్ అని ప్రూవ్ చేసామో మన సఫిషియెంట్ కండిషన్ అనేది ప్రూవ్ అయ్యింది. ఓకే, థ్యాంక్ యూ.